పేదలు మధ్యతరగతి ప్రజలకు సర్కారిచ్చే సన్నబియ్యం ఆసరా అవుతున్నాయి. బియ్యం బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ నిర్ణయంతో ఓపెన్ మార్కెట్లోనూ బియ్యం ధరలు తగ్గుతున్నాయి. అటు వానాకాలంతో పాటు యాసంగి సీజన్లోనూ సన్నవడ్ల సాగు పెరిగింది. సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు మెజారిటీ రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు తగ్గుతున్నాయి. ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుండడం, సన్నోట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుండడంతో వాటి సాగు కూడా పెరిగింది. దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి సన్నబియ్యం రేట్లు దిగొస్తున్నాయి. గత నెల వరకు ఫైన్ క్వాలిటీ రైస్ క్వింటాల్కు 5,500 నుంచి 6,500 వరకు ఉంది. ఇప్పుడు అవే వెరైటీలు క్వింటాల్కు 5,000 నుంచి 6,000 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కొత్త బియ్యం క్వింటాల్ 5,000 వరకు అమ్ముతున్నారు. ఇక పాత బియ్యం రకాల్లో సోనా మసూరి 5,400, ఆర్ఎన్ఆర్ 5,400, హెచ్ఎంటీ 5,600, జై శ్రీరామ్ 5,500 వరకు అమ్ముతున్నారు. సన్నోడ్లకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం అవే వడ్లను బియ్యంగా మార్చి రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. దీంతో అటు సన్నోడ్ల సాగు పెరగడంతో పాటు ఇటు పేదలకు సన్నబియ్యం అందుతున్నాయి. ఎన్నికల టైంలో సన్నోడ్లకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత వానాకాలం సీజన్ నుంచి దాన్ని అమలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో సన్నోడ్ల సాగు పెరిగింది. గత వానాకాలంలో మొత్తం 1,53,00,000 ధాన్యం మార్కెట్కు వచ్చింది. ఇందులో 60% సన్నోడ్లే. అందులో 24 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. 4.41 లక్షల మంది రైతులకు 1,199 కోట్లు బోనస్ రూపంలో చెల్లించింది. గతంలో రేషన్ లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. పేదలు వాటిని తినలేక తిరిగి డీలర్లకు లేదా దళారులకు అమ్ముకునేవారు. దీంతో మార్కెట్లో సన్నబియ్యానికి డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా ఉండేవి. అయితే ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభించింది. దీంతో సీన్ రివర్స్ అయింది. ఆ బియ్యం తీసుకునేందుకు జనం రేషన్ షాపులకు పెద్ద ఎత్తున వస్తున్నారు. రైస్ క్వాలిటీగా ఉండడంతో వాటిని తింటున్నారు. గతంలో లాగా రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం లేదు. దీంతో మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ తగ్గింది. ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 90,42,192 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటికే 67,93,876 కార్డులకు సంబంధించి 2,05,41,825 మంది లబ్ధిదారులకు 1,41,792.95 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేసింది. అంటే ఇప్పటికే 75% పైగా లబ్ధిదారులకు ఈ నెల కోటా సన్నబియ్యం పంపిణీ పూర్తయింది.